బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ పుట్టినరోజు పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని కేసీఆర్ సెంటిమెంట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్ ఆధ్వర్యంలో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదుట కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధ్యం కాదన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన గనుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి అని ఆశతో ఎదురు చూస్తున్నారని అన్నారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 71 వసంతాలు పూర్తి చేసుకొని 72వ వసంతంలోకి అడుగెడుతున్న మన తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు. తన జన్మదినం సందర్భంగా ఈరోజు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ ఇలవేల్పు, మా అందరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇవాళ ప్రత్యేక పూజలు జరుపుకోవడం జరిగింది. ఇవాళ దేశంలోనే అతి ఎక్కువ ఉత్పత్తి చేసే ధాన్య భాండాగారంగా ఇవాళ తెలంగాణ ప్రాంతాన్ని తీర్చిదిద్దింది. ఇవాళ ఎవరో అవాకులు చవాకులు పెళ్తురు. ఇవాళ ముక్కోటి దేవతల సంపూర్ణమైన ఆశీస్సులతోని, నిండు నూరేళ్లు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతోని ఈ ప్రాంత ప్రజలకు ఇంకా సేవ చేసే శక్తియుక్తులను ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి ఈ నంగునూరు మండలం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడు, తెలంగాణ ప్రజల జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదిన సందర్భంగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా నంగునూరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున పూజలు చేసి ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరం ఆకాంక్షిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో, ఎందుకంటే 10 సంవత్సరాల్లో సుభిక్షంగా పరిపాలించినటువంటి తెలంగాణను మళ్ళీ రాబోయే 3 ఏళ్లలో ఆయన మళ్ళీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని, ప్రజలందరి కోరిక నెరవేరాలని ఇవాళ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున బర్త్డే కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరియు గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, రాగుల సారయ్య అన్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారికి ముందుగా నంగునూరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు నంగునూరు మండల పక్షాన, ప్రజల పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల సీనియర్ నాయకులు, మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరి తరపున మేము ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. 71 వసంతాలు పూర్తి చేసుకొని 72వ వసంతంలో అడుగుతున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత, ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని, తనకు ఆ యొక్క భాగ్యాన్ని కలిగించాలని ఈ తెలంగాణ ప్రజలందరి తరఫున ఈ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని నంగునూరు మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వేడుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ఈ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండే ఆ రోజు కేసీఆర్ గారు ఈ తెలంగాణ జెండాను ఆవిర్భవించడం జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మళ్ళీ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నంగునూరు మండల కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులమంతా కలిసి ఈరోజు ఇక్కడ తన జన్మదినం సందర్భంగా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. తను ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం నిరంతరం ఆరోగ్యంగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుణ్ణి వేడుకుంటా ఉన్నాం. మరి ఈ రాష్ట్రం కోసం
తను ఎంతగానో పనిచేస్తూ తను రాబోయే రోజుల్లో ఇంకా పనిచేసే విధంగా ఇంకా తనకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఈ ప్రజలకు కావలసినటువంటి అన్ని రకాల వసతులను కల్పించడానికి తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం.